సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. నాయన, ఈ ఉదయకాల సమయం ముందు మీ పిల్లలముగా మమ్మలను మీ యొక్క సన్నిధానానికి నడిపించి పాటలు పాడి మీ నామాన్ని మహింపరచడానికి, వాక్యాన్ని వినడానికి మీరు చూపినటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. నాయన, చేరివచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. నాయన, ఈ 41వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో ఉన్నతమైన మీ మాటల ద్వారా మా హృదయాలను తృప్తిపరచమని కోరుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. గడిచినటువంటి ఒక కృతజ్ఞత కూడికలో మొదటి ఆదాము, కడపటి ఆదాము అనేటటువంటి అంశాన్ని తెలియజేశాను. అయితే ఆ రోజు చాలామంది రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. వచ్చిన వారికి ఆ యొక్క సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఆ రోజు మాట్లాడినటువంటి అంశం మనం రికార్డింగ్ కూడా చేయలేదు. అది చాలా ఇంపార్టెంట్ కనుక, అది చాలా అవసరం కనుక, బైబిల్లో ఉన్నటువంటి ఆదాము యొక్క చరిత్ర మనకు తెలియాలి కనుక, ఈరోజు మనకు కెమెరా అవైలబిలిటీలో ఉంది కనుక ఈ యొక్క అంశాన్ని ఉదయకాలం ముందు తెలియజేస్తూ ఉన్నాను. మధ్యాహ్న కాలంలో మరి యొక్క వినూత్నమైన అంశంతో మరలా మనం నేర్చుకుందాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆల్రెడీ మేము వినేసాం కదా అన్నటువంటి ఆలోచనతో కాకుండా మరి ఒకసారి వింటూ ఇంకా లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేయమని కోరుతూ, మొదటి ఆదాము, కడపటి ఆదాము అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుని పోతూ ఉన్నాం. ఆ రోజు మిస్ అయిన వారు ఈరోజు రాసుకోండి. యూట్యూబ్లో కూడా తర్వాత వీడియో ఉంటుంది కనుక అందరూ చూడండి. తెలియని వారికి అనేకులకు ఈ వాక్యాన్ని పంపించాలి, తెలియచేయాలని కూడా కోరుతూ ఉన్నాను. బైబిల్లో మనకు దేవుని చేతులతో చేయబడి సృష్టింపబడి మొట్టమొదటి మానవుడిగా, మొట్టమొదటి నరునిగా ఆదాము అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. దేవుడు తన చేతులతో చేసిన మనిషిని, ఆ మనిషికి పెట్టినటువంటి పేరు ఆదాము. ఆదాము అనేటటువంటి పేరుకు అర్థం మన్ను లేదా మట్టి అనేటటువంటి అర్థం. మన్ను లేదా మట్టి. ఎందుకు అనగా ఆదాము అనేటటువంటి ఆ దేహం, ఆదాముగా పిలువబడుతున్నటువంటి దేహం మట్టి నుండి తీయబడింది లేదా మన్ను నుండి తీయబడింది. మన్ను, మట్టి అనగా ఆదాము అని అర్థం. ఆదాము అనగా మొదటి మానవుడు, దేవుని చేతులతో నిర్మింపబడినవాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవుని రూపాన్ని కలిగినటువంటి వాడు, దేవుని రూపంలో భూమి మీద ఉన్నటువంటి వాడు, ఆయనే ఆదాము. అయితే ఈ ఆదాము వలన ఈ మానవ ప్రపంచానికి ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. ఈ ఆదాము చేసినటువంటి తప్పిదము వలన ఈ మానవులంతా ఒక ఇరకాటంలో పడిపోయారు. మరి దేవుని చేతులతో చేయబడిన వాడు, దేవుని రూపాన్ని కలిగినటువంటి వాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవునితో సంబంధాన్ని కలిగినటువంటి వాడు, దేవుని రూపంలో భూమి మీద తిరుగుతూ ఉన్నటువంటి వాడే ఆదాము. ఈ ఆదాము వలన ఈరోజు మనమందరము కూడా భూమి మీదకి వచ్చాం. ఆదాము వలనే భూమి మీదకి వచ్చాం. ఆదాము ద్వారానే ఈ లోకానికి మనం వచ్చాం. అయితే బైబిల్లో ఈ ఆదాము మనకు తెలుసు. ఇదే బైబిల్లో మనకు తెలియని మరి ఒక ఆదాము కూడా ఉన్నారు. ఈ ఆదాముకి ఆ ఆదాముకి మధ్య చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది.
ఈ ఆదాము ఎవరు, ఆదాము ఎవరు అంటే ఈ ఆదాము మొదటి ఆదాము అయితే తర్వాత కడపటి ఆదాము అనేటటువంటి ఆదాము కూడా ఉన్నాడు. అంటే బైబిల్లో ఇద్దరు ఆదాములు ఉన్నారన్నమాట. ఒకసారి మనం వాక్యంలోనికి వెళ్ళి అనేకమైన విషయాలను నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ముందుగానే చెప్పాను బైబిల్లో ఇద్దరు ఆదాములు ఉన్నారు అని. ఒకరు మొదటి ఆదాము అయితే ఇంకొక ఆయన కడపటి ఆదాము కూడా ఉన్నారు అని. ఎక్కడున్నారు అంటే ఇక్కడ మనకు కనబడుతుంది ఇందు విషయమై. అంటే ఇందు విషయం అంటే పైన కొన్ని సందర్భాలు చెప్పి ఒక విషయాన్ని సూటిగా ప్రస్తావిస్తూ ఇందు విషయమై అన్నారు. ఆ ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు. ఆదాము ఎవరట? మొదటి మనుష్యుడు. ఆదామును మొదటి మనుష్యుడు అంటే ఆదాము గారు ఎవరు? మొదటి మనుష్యుడు. జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఆదాము అనే మొదటి మనిషి ఎవరట? జీవించు ప్రాణి. జీవించు ప్రాణి. ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉంది. జీవించు ప్రాణి అయ్యాడట. ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడు? దేవుడు చేస్తే అయ్యాడు. ఉత్తినే అవుతారా? ఉత్తినే అవరుగా. దేవుడు చేస్తే అయ్యాడు. జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము ఎవరట? జీవింపచేయు ఆత్మట. మరి మొదటి ఆదాము ఎవరు? జీవించు ప్రాణి అట. ఎలాగ జీవించు ప్రాణి అయ్యాడు? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా అనగా అర్థం ఏంటంటే దేవుడు యెహోవా అయ్యాడట. దేవుడు యెహోవా అయ్యాడట. అంటే దేవుడు యెహోవా అయిన తర్వాత అనగా మహిమ దేహము, మహిమ రూపము. అంటే దేవుడు మహిమ దేహాన్ని ధరించుకుని మహిమ రూపములోనికి వచ్చిన తరువాత ఏం చేశారట? నేలమంటితో నరుని నిర్మించి, నేలమంటితో నరుని నిర్మించి, నేలమంటితో నరుని నిర్మించి. అంటే దేవుడు నరుని నిర్మించాలి అంటే నేలమట్టి తీయాలి అంటే దేవునికి ఏముండాలి? చేతులు ఉండాలి. అలాగ చేతులు దేవునికి ఉండవు. అందుకనే దేవుడు ఏమయ్యాడు అంటే యెహోవా అయ్యాడు. యెహోవా అనగా ఎవరు అంటే మహిమ దేహము లేదా మహిమ రూపం లేదా మహిమాస్వరూపి. మహిమ దేహము, మహిమ రూపము లేదా మహిమాస్వరూపి. అప్పుడు మాత్రమే ఆయనకు చేతులుంటాయి. అలాగ దేవుడు యెహోవా అయిన తర్వాత నేలమంటిని తీసుకున్నాడట. ఆ నేలమంటితో నరుని నిర్మించాడట. నరుడు అనగా మనిషి అని కాదు, కేవలం మట్టి దేహం మాత్రమే. నరుడు అనగా మట్టి దేహం మాత్రమే. ఆ మట్టి దేహాన్ని నిర్మించిన తరువాత నేలమంటితో నరుని నిర్మించి, వాణి అనగా బొమ్మ. ఆ బొమ్మ నాసికా రంధ్రాలలో అంటే ముక్కు రంధ్రాలలో యెహోవా జీవవాయువును ఊదగా. జీవవాయువు అనగా వాయువు అనగా ఆత్మ అంటే జీవాత్మను ఊదాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఎను అని రాశారు. అంటే దేవుడు ఆత్మను ఊదాడన్నమాట. ప్రాణం వచ్చిందప్పుడు ఎప్పుడైతే ఆత్మను ధరించుకున్నాడో లేచి కూర్చున్నాడు. మాట్లాడడం మొదలుపెట్టాడు.
నడవడం మొదలుపెట్టాడు, చూడడం మొదలుపెట్టాడు, వినడం మొదలుపెట్టాడు. అన్నీ ఒక మానవుడు ఈరోజు పరిపూర్ణంగా ఏ విధంగా అయితే ఉన్నాడో అదేవిధంగా ఆదామనే మొదటి మనిషి కూడా ఏర్పడ్డాడు, దేవుడు చేశాడు. యెహోవా అనగా మహిమ రూపము అని చెప్పాను, ఇంకా మహిమ దేహము అని కూడా చెప్పాను. అప్పుడు మాత్రమే ఈ చేతులతో ఒక బొమ్మను నిర్మించడానికి దేవునికి అవకాశం ఉంది అని చెప్పాను. ఆ రూపం మీకు అర్థం కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక రూపాన్ని కలిగి ఉన్నాడే, ఆయన ఒక దేహాన్ని కలిగి ఉన్నాడే, ఆ దేహమే మహిమ దేహం. తిరిగి లేచిన తరువాత ఆయన కలిగి ఉన్న దేహమే మహిమ దేహం, ఆయన కలిగి ఉన్న రూపమే మహిమ రూపం. అప్పుడు ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ ఆకారంలో ఆల్రెడీ ఆయన ముందుగానే ఉన్నాడు యెహోవాగా. ఆ యెహోవాగా ఉన్నప్పుడు నేల మంటితో నరుని నిర్మించాడు. వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యెను. ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. జీవించాడా? బ్రతికాడు కదా. భూమి మీద చాలా కాలం ఆయన బ్రతికాడు. ఈరోజు మనందరికీ జీవాన్ని ఇచ్చింది ఆయనే, బ్రతకడానికి అవసరమైన జీవాన్ని ఇచ్చింది ఆయనే. అందుకనే అపోస్తుల కార్యాల్లో రాశారు, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జాతి మనుష్యులు కూడా ఎవరి నుండి వచ్చారు? ఒకని నుండే ఆయా జాతి మనుష్యులంతా భూమి మీదకి వచ్చారని వ్రాయబడింది. ఆది మానవుడు అన్నారు, ఆదాము అన్నారు, అతడే మొదటి ఆదాము. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై. ఈ లోకానికి మరణం ఎలా వచ్చిందట? ఒకని అపరాధ మూలమున వచ్చిందట. మూలము అనగా వలన, ద్వారా, బట్టి. అంటే ఈ లోకానికి మరణం రావడానికి గల కారణం ఏంటట? ఒకడు చేసిన అపరాధం, చేసిన నేరం, చేసిన పాపం, చేసిన దోషం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై. ఒకని అపరాధ మూలమున అంటే ఈ భూమి మీద ఒకడు పాపం చేసిన కారణాన్ని బట్టి, అపరాధ మూలమున, పాపమును బట్టి, అతని ద్వారా మూలమున, అతడు చేసిన తప్పును బట్టి, అపరాధ మూలమున వచ్చినదే. ఎవరైనా మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై. మరణం ఒకని ద్వారా వచ్చిందట. ఎవరైనా టిఫిన్ చేశారా? మాట్లాడండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై. ఎవడ ఒకడు? గట్టిగా, మొదటి ఆదాము. మొదటి అని అనకపోయిన ఆదామనైనా చెప్పాలి. మరణము ఒకని అపరాధ మూలమున. ఆ ఒక్కడు ఎవరంటే ఆదాము. అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిని ఎడల. ఆ ఒక్కని ద్వారానే అందరి మీద మరణం ఏలుబడి చేస్తుంది కదా. ఒకని మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిని ఎడల. ఆ ఒక్కని ద్వారానే ఏలిని ఎడల అంటే ఆయన వలనే ఈ లోకానికి మరణం వచ్చింది కదా.
ఏలిని ఎడల అంటే అక్కడికి ఒక బిట్ అయింది. కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై. మనము కృపను పొందుకోవాలి అంటే, నీతిని కలిగి ఉండాలి అంటే, జీవము గలవారుగా ఉండాలి అంటే, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు. కృప, నీతి, జీవం. మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే, నీతిమంతులుగా మారాలి అంటే, కృపను పొందుకోవాలి అంటే 3 విషయాలు. ఒకని మూలమున ఈ లోకానికి మరణం వచ్చిందట. ఒకని మూలంగా ఎలా వచ్చిందంటే, అతడు చేసిన పాపాన్ని బట్టి, అతడు చేసినటువంటి దోషాన్ని బట్టి, అతడు చేసిన పాప కారణాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న మానవులందరికీ మరణం వచ్చిందట. అయితే కృపాబాహుల్యము నీతిదానమును పొందువారు జీవము గలవారే. నువ్వు కృపను పొందుకోవాలన్నా, నువ్వు నీతిమంతులుగా మారాలి అన్నా, నీవు జీవము గలవారుగా ఉండాలి అన్నా, మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. మరి మిగిలిన వాళ్ళేరి? మరి మిగిలిన వాళ్ళేరి? అంటే కృపనివ్వాలి అన్నా, మనం జీవం గలవారుగా ఉండాలి అన్నా, మనం నీతిమంతులుగా మారాలి అన్నా ఎవరు అవసరమైంది మనకి? యేసుక్రీస్తు వారు అవసరమై ఉన్నది. మరి తండ్రి అక్కర్లొద్దా? మరి పరిశుద్ధాత్మ అక్కర్లొద్దా? మరి వారి సంగతులే, ఆ సందర్భాలే. పోనీ జీవము యేసుక్రీస్తు వారిస్తే మరి కృప తండ్రి వచ్చిగా, నీతి పరిశుద్ధాత్మే వచ్చిగా, ముగ్గురు పంచుకొచ్చిగా. కానీ మొత్తం అన్నీ కూడా ఎవరికి? యేసుక్రీస్తు వారికి మాత్రమే చెందినవి. కృపాబాహుల్యమైన, నీతిదానమైన, నిత్య జీవమైన నీకు కావాలి అంటే ఒకడు కావాలట. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారానే ఏలుదురు. యేసుక్రీస్తు ద్వారానే అంటే అర్థం ఏంటి? నేను తప్ప అని అర్థం. నేను తప్ప. మీకు కృపను ఇవ్వాలి అంటే నేను తప్ప ఇంకెవరో ఎవరని యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. మీరు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే నేను తప్ప ఇంకెవరు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చరు అని యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. మీకు నిత్య జీవం కావాలి అంటే నేను తప్ప ఇక నిత్య జీవాన్ని మీకు అనుగ్రహించేది మరి ఎవరు లేరని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఒకని అపరాధ మూలమునగా ఆదాము వలన ఈ లోకానికి పాపం మరణం వస్తే యేసుక్రీస్తు ద్వారానే మనం నిత్య జీవాన్ని, కృపను, నీతిమంతులుగా మారే అవకాశాన్ని కలిగి ఉంటున్నమాట. యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు ద్వారానే అంటే ఇంకా ఆయన తప్ప మనకు కృపనిచ్చేది లేరు, వేరేవారు లేరు, నీతిమంతులుగా మార్చేవారు ఎవరు లేరు, నిత్య జీవాన్ని అనుగ్రహించేవారు ఎవరు లేరు. అందుకనే నేనే జీవం, నేనే పునరుత్థానం. ఇవన్నీ చెప్పారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఉత్తినే చెప్పినటువంటి మాటలు కాదండి అవి. ఉత్తినే ఊరకనే చెప్పినటువంటి మాటలు కాదవి. ఎన్నో గొప్ప సందర్భాలండి. ఇందులోనే 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చిందటండి. ఈ లోకంలోనికి ఒకే ఒక మనిషి చేశాడట పాపం. ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో, లోకములో ఎలాగు ప్రవేశించెనో
అలాగుననే అంటే సేమ్ అలాగే ఇంకోటి వచ్చిందట. ఒక మనుష్యుని ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. దురాశ గర్భము ధరించి పాపము కనగా, దురాశ గర్భము ధరించి పాపము కనగా, తర్వాత తెలియదా? మాట్లాడండి గట్టిగా. దురాశ గర్భము ధరించి పాపము కందట, పాపము పరిపక్వమై మరణం కందట. అలాగే ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చిందట. ఎంతమంది తీసుకొచ్చారు పాపాన్ని? ఒక్కడు. ఒక మనుష్యుని ద్వారా పాపం. పాపం ద్వారా ఏమొచ్చింది? పాపం చేయటం వలన మరణం వచ్చిందట. ఎక్కడికి వచ్చింది? లోకంలోనికి వచ్చింది. లోకములో ఎలాగు ప్రవేశించినో అలాగుననే. అలాగునని అంటే ఒక మనుష్యుని ద్వారా పాపం ఎలాగైతే వచ్చిందో, ఆ పాపం వలన మరణం ఎలా అయితే వచ్చిందో సేమ్ టు సేమ్ అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైందట. మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అంటే సంక్రమించింది. అంటే పాపం చేస్తేనే మరణం వస్తుంది. పాపం చేయకపోతే ఏం రాదు. ఇక్కడేముంది? పాపం. మనుషులందరూ పాపము చేసినందున, మనుషులందరూ పాపం చేసినందున. చదవండి. అక్కడ చదవరు, అడిగింది చెప్పరు. చల్లగుంది వాతావరణమే. అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మనుషులందరూ పాపం చేసినందుకే మరణం వచ్చిందట అందరికీ. పాపం చేసిన వాళ్ళు చేయొద్దండి, ఎవరు ఎత్తరు. కానీ అందరూ పాపం చేసిన వాళ్ళే. ప్రభువే చెప్పారుగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అసలు పాపం చేయలేని మనుషులు ఎవరు ఉంటారు? పాపం చేయలేని మనుషులు ఎవరు ఉండరు కదా. అయితే నా ప్రశ్న, మనుషులందరూ పాపం చేసినందుకే అందరికీ మరణం వచ్చిందట. పాపం చేయకపోతే ఏం రాదు? మరణం రాదు. పాపం చేయకపోతే మరణం రాదు. అయితే తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏం పాపం చేసింది? ఏం పాపం చేసినందుకు మరణం వచ్చింది? ఆల్రెడీ టాపిక్ చెప్పాను, ఇంకా మీకు బలుబులు ఎలగట్లా, అందుకని మళ్ళీ రికార్డింగ్ పెట్టాం. చాలా ఇంపార్టెంట్ ఇది. మనుషులందరూ పాపం చేసినందుకే మరణం వచ్చిందని వాక్యం చెప్తా ఉంది కదా. మరి తల్లి గర్భంలో ఈ 8వ నెల శిశువు, 9వ నెల శిశువు, 7వ నెల శిశువు, 5వ నెల శిశువు, 3వ నెల శిశువు ఏం పాపం చేసినందుకు మరణం వచ్చింది? ఏం పాపం చేసినందుకు మరణం వచ్చింది? పోనీ డెలివరీ అయ్యే సమయంలో డాక్టర్లు చెప్తారు, చాలా క్రిటికల్ పొజిషన్లో పేషెంట్ ఉన్నారు, తల్లైనా బతకొచ్చు, బిడ్డైనా బతకొచ్చు, దేవుని దయ ఉంటే ఇద్దరు బతకొచ్చు, లేకపోతే ఇద్దరు చనిపోవచ్చు. మీకు ఇష్టమైతే ఫైల్ మీద సంతకం పెట్టండి, ఆపరేషన్కి తీసుకెళ్తాం, వద్దనుకుంటే వెళ్ళిపోండి అని చెప్తారు. అవునా కదా? 100%. ఈ భయంకరమైన సిచ్యువేషన్లో ఏం చేయాలిక? చచ్చినట్టుగా సంతకం పెట్టాలి. ఎందుకంటే వీళ్ళని బయటికి తీసుకెళ్లే లోపల ఏం జరుగుద్దో తెలియదు. డాక్టర్ గారు మీరే మాకు దేవుళ్ళు అంటోళ్ళు, మీ ప్రయత్నం మీరు చేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి. తల్లి బతికినా బిడ్డ బతికినా ఇద్దరు బతికినా సంతోషమే, డబ్బుల గురించి ఆలోచించకండి, ఎంత ఫీజు అయినా కడతాం అంటారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో తల్లులు మరణిస్తున్నారు, మరికొన్ని సందర్భాల్లో పుట్టేటటువంటి బిడ్డలు మరణిస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఇద్దరు బ్రతుకుతూ ఉన్నారు, మరికొన్ని సందర్భాల్లో ఇద్దరు మరణిస్తూ ఉన్నారు. ఇప్పుడు తల్లి కూడా పక్కనెడదాం. భూమి మీద ఇంకా పడకుండగా, కళ్ళు తెరవకుండగా ఏమీ తెలియనటువంటి శిశువు
ఏం పాపం చేసిందని చచ్చిపోయింది. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏం పాపం చేసిందని ఆ బిడ్డ చచ్చిపోయింది. పోని పుట్టేసింది అనుకుందాం. 5 రోజులకు మరణించిన వాళ్ళు లేరా? 10 రోజులకు మరణించిన వాళ్ళు లేరా? 20 రోజులకు మరణించిన వాళ్ళు లేరా? మొదటి నెలలో మరణించిన వాళ్ళు లేరా? 5 నెలల లోపల మరణించిన వాళ్ళు లేరా? మొట్టమొదటి సంవత్సరం పుట్టినరోజు జరగకుండా మధ్యలోనే మరణించిన బిడ్డలు లేరా? బోలెడు మంది ఉన్నారు. ఏం పాపం చేశారని మరణం వచ్చింది వాళ్ళకి. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని వాక్యం చెప్తా ఉంది కదా. నేను అడుగుతూ ఉన్నాను, ఏం పాపం చేశారని ఈ బిడ్డలు, ఈ శిశువులు మరణిస్తూ ఉన్నారు? ఏం పాపం చేశారని? తల్లి తెలియదు, తండ్రి తెలియదు, అన్న తెలియదు, అక్క తెలియదు, ఏమీ తెలియదే. ఎందుకు మరణిస్తున్నారు మరి? నేను అనుకోండి పాపం చేశాను, మీరు అనుకోండి పాపం చేశారు. పెద్దోళ్ళు కనుక అందరము పాపం చేశాం కాబట్టే ఆయన వచ్చాడు ఈ లోకానికి. పాపులను రక్షించడానికి, మన పాపాలు తీసివేయడానికి ఆయన వచ్చాడు. కానీ ఇప్పుడే పుట్టినటువంటి శిశువులు, 2 ఏళ్ల లోపు ఉన్నటువంటి శిశువులు, 3 ఏళ్ల లోపు ఉన్నటువంటి శిశువులు, ఈ చిన్న పిల్లలు ఏం పాపం చేశారని పిల్లలకు మరణం వచ్చింది? ఏం పాపం చేశారని మరణం వచ్చింది? మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అని వాక్యం చెప్తా ఉంది. వీళ్ళేం పాపం చేశారు? ఇది ఎక్కడి సంగతో తెలుసా? పరలోకపు సంగతి. పరలోకంలో దేవుని దగ్గర దేవతలుగా ఉండి దేవుని ఆరాధించి స్తుతించి మహిమపరిచి ఘనపరిచి స్తోత్రాలు చెప్పేటటువంటి మనం, దేవదూతలుగా ఉన్నటువంటి మనం అపవాది చెప్పినటువంటి మాటను విని మనకున్నటువంటి పౌరస్థితిని కోల్పోయి పరలోకం నుండి భూమి మీద పడిపోయి దేవుని మీద దేవదూతలుగా ఉన్న మనం తిరుగుబాటు చేసి మికాయేలుతోనూ అతని సైన్యముతోనూ పోరాటం చేసి అపవాదిని తండ్రిగా ఎన్నుకొని అపవాది వాని దూతలుగా మనం ఉండి మనమందరము ఓడిపోయి పరలోక స్వాస్థ్యాన్ని కోల్పోయి పాపం చేసి ఈ లోకంలో పడ్డాం. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏ దేవదూత అయితే భూమి మీద పడిందో, పడ్డానికి కారణం ఏంటంటే పాపం చేయటం. నువ్వు పాపం చేయకపోతే దేవదూతవే, ఏంజిల్గా ఉన్నటువంటి నీవు డెవిల్గా మారిపోయి ఈ లోకానికి వచ్చేసావు. ఈ భూమి మీద ఒక మనిషి పుట్టాడంటే ఆ మనిషి ఎవరో తెలుసా? వాడు ఒక దెయ్యం. దెయ్యంగా మారిన వాడిని మనిషిగా మారడానికి మానవ జన్మనిచ్చాడు దేవుడు. దెయ్యం మనిషిగా మారింది. ఈ దెయ్యానికి ముందటి స్థితి ఏంటో తెలుసా? దేవదూత. అవ్వమ్మ దగ్గరకు వచ్చి అపవాది ఏం చెప్పాడు తెలుసా? మీరు ఈ పండు తింటే చావనే చావరు, దేవదూతల వలె మారిపోతారు అన్నాడా లేదా? అంటే మనిషి యొక్క పూర్వపు స్థితి ఏంటి? దేవదూతలు. దేవదూతల్ని వాడు ఎలాగ మార్చేశాడు? దెయ్యాలుగా మార్చాడు. దెయ్యాలుగా మారిపోయిన వాళ్ళకి దేవుడు మనుష్యులుగా పుట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఈ పాపమంతా పోవాలి అంటే నీవు ఎవరి మీద అయితే తిరుగుబాటు చేసి ఈ లోకానికి వచ్చావో ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనుషులందరూ పాపం చేసినందున అంటే అర్థం ఏంటంటే నువ్వు మనిషిగా పాపం చేసావని కాదు. మనుషులంతా కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత పాపం చేస్తారు. ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే పాప స్వభావం. ఇది నీకు నాకు ఎలా వచ్చింది అంటే ఆదాములో నుండి వచ్చింది. ఆదాములో నుండి వచ్చింది మనందరికీ కూడా పాప స్వభావం. అంటే భూమి మీద పుట్టిన తర్వాత పాపము చేసే స్వభావం అనేది ఆదాము నుండి వచ్చింది. ఆల్రెడీ ఆదాము నుండి రాక మునుపే ఎప్పుడైతే అపవాది మాటను విన్నామో అప్పుడు మనమందరము కూడా పాపులుగా మారిపోయాం. దేవదూతలన్నీ కూడా ఏంటో తెలుసా? దెయ్యాలుగా మారిపోయాయి. పాపాన్ని కలిగి ఉన్నాయి. దేవుని మీద తిరుగుబాటు చేశాయి.
యుద్ధంలో ఓడిపోయి ఈ భూమి మీద పడిపోయాయి. దేవుడు ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాడు, అదే కృప. ఆయన కృపను పొందుకున్నటువంటి మనం మనుషులుగా మారాం. మనుషులుగా మారినటువంటి మనం పాపాలను విడిచిపెట్టుకుంటే మరలా దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఈ వాక్యం యొక్క భావం. అంతే తప్ప పుట్టినటువంటి శిశువులు పాపం చేయటం కాదు. వాళ్ళకి ఏం తెలిసిన పాపం చేస్తారు చెప్పండి? ఆ చిన్న బిడ్డలకు ఏం తెలిసిన పాపం చేస్తారు వాళ్ళు? ఈ పాపం అనేది పుట్టిన తర్వాత చేసినది కాదు. ఇది దేవదూతలుగా ఉన్నప్పుడు చేసిన పాపం. అందుకనే ఆ పాపం పోవాలి అన్నా, ఈ పాపం పోవాలి అన్నా ఆయన పాదాల దగ్గరకు మనం పరుగు పెట్టవలసిందే. ఆయనే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోషే వరకు మరణమేలును. ఆదాము రాబోవు వానికి గురితై ఉండెను. ఫిజికల్గా వచ్చినటువంటి మరణాన్ని గురించి చెబుతూ, తప్పు చేసినా తప్పు చేయకపోయినా భూమి మీద మనిషిగా పుడితే ఆదాము మొదలుకొని మోషే వరకు ప్రతి ఒక్కరు కూడా మరణించారట. దానికి ఇక పాపంతో సంబంధం లేదు. మరణం అందరికీ కూడా సమానంగా వచ్చింది. అసలు ఆదాము ఎవరు అంటే రాబోవు వానికి గురుతట. రాబోవు వాడు ఎవరు? రాబోవు వాడెవరు? బాప్తిస్మిచ్చి యోహాను గారు అడుగుతారు, రాబోవు వాడవు నీవేనా? మరి ఎవని కొరకైనా మేము ఎదురు చూడవలెనా అన్నారుగా. రాబోవు వాడవు నీవేనా, మరి ఎవని కొరకైనా మేము ఎదురు చూడాలా అన్నాడు. ఆ రాబోవు వాడు ఎవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే ఇక్కడ రాయబడింది. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలును. ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. ఆదాము ఎవరట? రాబోవానికి గుర్తట. రాబోవాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మొదటి ఆదాము కడపటి ఆదాముకు గుర్తట. ముంగుర్తు అంటారు దీనినే. మొదటి ఆదాము కడపటి ఆదాముకు ముంగుర్తట. రాబోవు వారికి గుర్తట. అంటే భూమి మీద ఒక ఆదాము ఉన్నాడంటే అర్థం ఏం చేసుకోవాలట? ఇంకో ఆదాము కూడా ఉంటాడు, ఇంకో ఆదాము కూడా వస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి, ఎదురు చూడాలని వాక్యం చెప్తా ఉంది. ఆ ఆదాము ఎవరు మరి? ముంగుర్తు. ఆ రాబోవు వాడు, ఆ రాబోవు ఆదాము ఎవరు? ఆ ఆదామే, ఆ కడపటి ఆదామే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఇక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో, నిద్రించిన వారంటే నిద్రపోతున్నల్లా, చనిపోయిన వారు. ఈ నిద్రించిన వారిలో క్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడట. ప్రథమ ఫలం అంటే ఫస్ట్, మొట్టమొదటిగా. ఎప్పుడైతే ఈ వాక్యం చదివారో మీకు వెంటనే ఒక డౌట్ రావాలి. ఏంటో డౌటు? క్రీస్తు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా లేపబడితే
మరి లాజరు ఎవరు? చనిపోయి తిరిగి లేచాడా? తర్వాత విధవరాలి కుమారుడు ఎవరు? పాడి మోసుకుంటూ వెళ్తుంటే మరప్పుడు కూడా చనిపోయిన వ్యక్తి లేచాడుగా. తర్వాత శతాధిపతి కుమార్తె చనిపోతే ఆమె కూడా లేచింది కదా. మరి వాళ్ళ ముందా క్రీస్తు ముందా? వాళ్ళే ముందు కదా. అంతెందుకండి, హెజ్కేలు గ్రంథంలో ఎముకల లోయ అని ఒక సందర్భం కనబడుతుంది. అందులో పుర్రెలు, ఎముకలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, స్కెల్టన్స్. ఆ ఎముకల లోయలో నుండి ఆ ఎముకలన్నీ కూడా జీవాన్ని పొందుకుని లేపబడ్డాయి కదా. మరి లేపబడ్డాయి కదా. మరి వాళ్ళెవరు ప్రథమ ఫలం కాదా? ఒక దైవజనుడు చనిపోతే అతను పాతి పెడితే, సమాధి చేస్తే, 1 సంవత్సరం తర్వాత ఒక వ్యక్తి చనిపోతే మళ్ళా గొయ్యి తీసి పక్కనగా పెడితే ఈ శవం అంతకు ముందు పాతి పెట్టినటువంటి ఆ శవానికి టచ్ అయితే అప్పుడు ఈ శవం లేచి కూర్చుంటే, బ్రతికితే, మరి ఇవన్నీ ఏంటి? ప్రథమ ఫలాలు కావా? మరి వాళ్ళు ముందుగానే లేపబడ్డారుగా. అయినా మరి ఇక్కడ నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని రాశారు. అబద్ధమా? తప్ప? మరేంటిది? మరి వాళ్ళంతా లేచారు కదా. మరేంటి సంగతి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, వాళ్ళందరూ తమకు తాముగా లేవలేదు, దేవుడు లేపితే లేచారు. వారందరూ తమకు తాముగా లేవలేదు, దేవుడు లేపితే లేచారు. కానీ క్రీస్తు తనకు తానుగానే ప్రాణం పెట్టాడు, తనకు తానుగానే పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకున్నాడు, తనకు తానుగానే లేచాడు. ఆల్రెడీ మీకు అంశాన్ని చెప్పాను. లేచిన క్రీస్తు, లేపబడిన క్రీస్తు ఏంటి వాస్తవం? లేచాడు ఆయన, తిరిగి లేచాడు. తిరిగి లేస్తేనే ప్రథమ ఫలం, తిరిగి లేవకపోతే ప్రథమ ఫలం కాదండి. గనుక ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మరి లేపబడి ఉన్నాడు అన్నారుగా, భూమి మీద సంగతులు కనుక అలాగ రాశారు, లేపబడ్డాడు అని. అంతే తప్ప లేపబడ్డాడు అంటే ఎవరో లేపారు, ఈయన లేపబడ్డాడని కాదు. ఇది భూమి మీద జరుగుతూ ఉన్న సందర్భం కనుక లేపబడ్డాడు అని రాశారు. భూమి మీద జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలు కనుక. ఇంకా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆయన అలాగా లేవాలి అని తనకు తాను ముందుగానే రాసుకున్నాడు కనుక ఆ రాసుకున్న దానిని హానర్ చేస్తే ఇక్కడ లేపబడ్డాడని కూడా రాశారు, తనను తాను గౌరవించుకుంటూ. అంతే తప్ప మన బుర్రతో ఆలోచిస్తే బైబిల్ అర్థం కాదు, బైబిల్ జ్ఞానానికి మనం దగ్గరగా వెళ్ళలేం, బైబిల్ మనం అపార్థం చేసుకుంటాం. కనుక ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. లేపబడ్డాడంటే ఎవరో లేపారని కాదు, ఆయనే లేచాడు. నేను లేపబడాలని ఆయన ముందుగా రాసుకున్నాడు కనుక ఆయన రాసుకున్న దాన్ని ముందుగా ఆయన గౌరవించుకుంటూ ఉన్నాడు. తర్వాత 21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. మనుషుని ద్వారా ఏమొచ్చిందట? ఏ మనిషి? ఆదామును మొదటి మనిషి. ఆ మనిషి ద్వారా ఏమొచ్చింది లోకానికి? మరణం వచ్చింది. కాబట్టి దేవుడు సొల్యూషన్ కూడా, మీకు డైలాగ్ చెప్పాలి, గేమ్ నేను స్టార్ట్ చేశాను కనుక గేమ్ ముగించేది కూడా నేనే. ఏం గేము? ఏదో గేమ్. అలాగే మనిషి వలన ఈ లోకానికి పాపము మరణం వచ్చింది కనుక మనిషి వలనే మరలా లోకానికి విముక్తి రావాలి, విడుదల రావాలి. మనిషి వలనే. అందుకనే దేవుడు కూడా మనిషిగా రావాల్సి వచ్చాను. దేవుడు కదండి మనిషికి ఎందుకు వచ్చాడు? ఉత్తినే కాదు, మనిషి వలన లోకంలోనికి పాపం వచ్చింది, మనిషి వలన మరణం వచ్చింది కనుక
మరలా మనిషి వలననే మరణానికి విడుదల రావాలి, విరుగుడు కావాలి. మనిషి వలన వచ్చింది కాబట్టి దేవుని వలన ఇలా చేయాలన్నది కాదు కాన్సెప్ట్. మనిషి వలన వచ్చింది కాబట్టి మనిషి వలనే విడుదల రావాలి. అంటే మనిషి వలనే విడుదల రావడం అంటే ఏ పేరుతో మనిషి ఈ లోకానికి వచ్చాడో అదే పేరుతో దేవుడు కూడా మనిషిగా ఈ లోకానికి రావాలి. ఏం పేరు? ఆదాం. ఆదాం అనే మొట్టమొదటి మనిషితో ఈ లోకమంతా నాశనం వైపు నడిచింది కనుక దేవుడు కూడా ఆదాం అనే పేరుతో ఆదాం అనే మనిషిగానే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జరిగినటువంటి నష్టాన్ని తీసివేయాలనుకున్నాడు. అనుకున్నాడా? అందుకనే దేవుడు దేవుడుగా రాలేదు, దేవుడు మనిషిగా వచ్చాడు. ఆదాము మనిషి కనుక దేవుడు కూడా మనిషే. ఆదాము వలన లోకం నాశనంలోనికి వెళ్ళింది కనుక దేవుడు కూడా మనిషిగా ఆదాముగా వచ్చి ఈ నాశనాన్ని క్లియర్ చేయాలనుకున్నాడు. అందుకనే వ్రాసారు ఈ మాట, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. మనిషి వల్లనే వచ్చింది కాబట్టి మనిషి వల్లనే ఆ నష్టం క్లియర్ అవ్వాలట. పేరు కూడా సేమ్ అదే పెట్టుకున్నాడు ఆయన. పేరు కూడా అదే పెట్టుకున్నాడు. చూడండి, దేవుడు మనిషి అయ్యాడు. చాలామంది అడుగుతారు కదా, దేవుడు మనిషిగా ఎందుకు వచ్చాడని. ఇది చెప్పాలి. మనిషిగా ఎందుకు వచ్చాడంటే నిన్ను కాపాడాలంటే ఆయన మనిషిగా రావాలి, నిన్ను రక్షించాలంటే ఆయన మనిషిగా రావాలి, నీకు పాపం నుండి విడుదల రావాలి అంటే ఆయన మనిషిగా రావాలి. నువ్వు మనిషివి కాబట్టి నిన్ను విడిపించాలంటే ఆయన మనిషిగా రావాలి. ఇది చెప్పాలి. 23, 22 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదామునందు అందరికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆదాము వలన, ఆదాము ద్వారా, ఆదామునందు అందరికీ మరణం వచ్చింది కదా. అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అలాగుననే అంటే ఇందాక చెప్పాను, సేమ్ ఆదాము వలన ఏ విధంగా మనుషులందరికీ వచ్చిందో అలాగే మరలా ఆదాము వలనే రావాలి. కానీ ఆ ఆదాము వేరు, ఈ ఆదాము వేరు. ఆ ఆదాము మొదటి మనిషి, ఈ ఆదాము కడపటివాడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఆయన మనిషి, ఈయన మనిషి. ఆయన ఆదామే, ఈయన ఆదామే. సేమ్ టు సేమ్. మరణం అందరికీ వచ్చింది ఆదాము వలన, కడపటి ఆదాము వలన జీవం అందరికీ రావాలట, అందరూ బ్రతికింపబడాలట. ఇక 23 ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడునంట. మన వరుస ఎప్పుడు? మనం ఇంకా పోలేదు కదా. ఇంకా మన వరుస ఎక్కడుంది? ఇంకా లేదు మనకి. అంటే భూమి మీద అందరూ ఒకేసారి పుట్టామా? పుట్టలేదుగా. అందరూ ఒకేసారి మరణిస్తామా? మరణించాం కదా. ఏ వరుసలో ఎవరు మరణించారో ఫస్ట్ ఆ వరుసలోనే ఇక్కడే ఉన్నారా? వింటున్నారా? కావాల్సినంత సౌండ్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, హ్యాపీగా జోలపట్లాగా ఉందా? మాట్లాడండి. అందరూ ఒకేసారి పుట్టామా భూమి మీద? పుట్టలేదు. అందరూ ఒకేసారి చనిపోయామా? మనం ఇంకా బతికే ఉన్నాం. కోటాను కోట్ల మంది బ్రతుకున్నాం, కోటాను కోట్ల మంది చనిపోయారు. అందరూ ఒకేసారి పుట్టడం లేదు, ఒకేసారి మరణము కూడా లేదు. అంటే ఈరోజు ఉందనుకోండి, ఈరోజు 1,00,000 మంది, రేపో 1,00,000 మంది, ఎల్లుండో 1,00,000 మంది. ఇప్పుడు వరుస క్రమం అంటే డేట్ వైజ్ అన్నమాట. డేట్ వైజ్ మొట్టమొదట ఎవరు మరణించారో, తర్వాత ఎవరు మరణించారో, తర్వాత ఎవరు మరణించారో, అలాగ ఒక్కొక్క వరుసలో తమ తమ వరుసలు అందరూ కూడా ఏమవుతారట? బ్రతికింపబడతారు. హాస్పిటల్కి లోపి తీసుకున్నాం. నేనే లోపి తీసుకున్నాను. తర్వాత ఒకరు వచ్చారు, తర్వాత ఒకరు వచ్చారు, తర్వాత ఒకరు వచ్చారు. అందరూ ఓపీలు తీసుకున్నారు.
డాక్టర్ గారు వచ్చారు. ఫస్ట్ ఓపీ ఎవరిది పిలవాలి? ఫస్ట్ ఎవరు ఓపీ తీసుకున్నారో వాళ్ళది పిలవాలి కదా, అది వరుస క్రమం. తర్వాత మీకు పిల్లలకి స్కూల్ అటెండెన్స్ వేస్తారు. ఫస్ట్ నెంబర్ 10 అంటారా? 1 చెప్తారు. ఇప్పుడు 10 అయిన తర్వాత 25 అంటారా? 100. 1 అయిన తర్వాత 2 అంటారు. వరుస క్రమం. అలాగే ఈ భూమి మీద మనుషులంతా ఏ విధంగా అయితే మరణించారో అదే వరుసలో అందరూ కూడా ఏమవుతారట? బ్రతికింపబడతారట. ప్రథమ ఫలం ఎవరట? ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తు ఎప్పుడు వస్తాడు? ఏం మాట్లాడకండి, ముత్యాలు రాలిపోతాయి. క్రీస్తు ఎప్పుడు వస్తాడు? రెండవ రాకడ. క్రీస్తు వచ్చినప్పుడు కింద రాశారు ఆగమనమునందు అన్నారు, అంటే రెండవ రాకడ. ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు ఎవరు? మీరు క్రీస్తు వారా? ముగ్గురు వారైతే అయిపోయినట్టే. క్రీస్తు వారైతేనే ఆయన వారు, క్రీస్తు వారు మొట్టమొదటిగా లేపబడతారట. ఎందుకు లేపబడతారంటే మొట్టమొదటిగా లేపబడి మరణంలోనికి వెళ్లకుండా జీవంలోనికి వెళ్ళిపోతారట. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారనే వాక్యాన్ని మనం చదువుతాం. దేవుని వారు లేదా క్రీస్తు వారు లేపబడినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు? మరణంలోనికి వెళ్లకుండా జీవంలోనికి వెళ్ళిపోతారట. మరణంలో నుండి జీవంలో అంటే చనిపోయిన తర్వాత నిత్య జీవంలోనికి వెళ్ళిపోతామంట. మధ్యలో తీర్పు అనేది లేదు. మరి మిగిలిన వాళ్ళకి ఏమవుద్ది? మరణం ఉందగా, మరణంలో నుండి వాళ్ళు లేపబడి నిత్య నరకానికి వెళ్ళిపోతారు, తీర్పులోనికి వెళ్ళిపోతారు. తీర్పులోనికి వెళ్ళొచ్చే మనం? వెళ్ళకూడదు, వెళ్ళనేకూడదు. వెళ్తే ఏంటి? ఒకవేళ వెళ్తే ఏంటి? ఆత్మ ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతికేటటువంటి దినముల్లో మనం ముందు ఉంచుకొనవలసింది, ఆయన మాట వినవలసింది, ఆయనకు లోపడవలసింది. ఎవరిని పెట్టుకోవాలి మన ముందు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే పెట్టుకోవాలి. ఆయన కాకుండా ఇంక ఎవరిని మనం మార్గదర్శిగా పెట్టుకున్నా మన జీవితాలు వ్యర్థమే. మనల్ని ఇంకెవరు కాపాడేవారు కూడా ఉండరు. 44వ వచనం నుండి ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఏంటి? ప్రకృతి సంబంధమైన శరీరం ఏంటి? మాట్లాడండి. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఏంటి? మీరెవరు? మీకు దేహాలు ఉన్నాయా? అది ప్రకృతి సంబంధమైందేనా? నలిపితే మట్టి వస్తుందా? మట్టిలో నుండి వచ్చిన వాళ్ళేనా? మరి ప్రకృతి సంబంధమైంది కాదా? ఏమైనా బంగారం వరకు ఉన్నారేటి? మరి ప్రకృతి సంబంధమే కదా. ప్రకృతి సంబంధమైన శరీరం ఇది, మట్టిలో నుండి వచ్చింది. ఇందులో బోలెడు మట్టి ఉంటుంది. 70 కేజీల మట్టి, 80 కేజీల మట్టి, 120 కేజీల మట్టి ముద్ద. మట్టిని మీరు ల్యాబ్కి తీసుకెళ్తే అందులో ఎన్ని ఖనిజాలు ఉంటాయో అన్నీ కూడా ఎక్కడుంటాయి? ప్రెగ్నెన్సీ వాళ్ళకి జింక్ ట్యాబ్లెట్లు, ఐరన్ ట్యాబ్లెట్లే ఇస్తారా? జింక్, ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు. ఆ మట్టిలో ఏముంటుంది? జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. తర్వాత మనం వరి కానీ, గోధుమలు, మొక్కజొన్న, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ
అందులో కూడా ఏముంటాయి? ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ దేహం అనేది ఆ మట్టిలో నుండి వచ్చింది. ఇది ప్రకృతి సంబంధమైనది. 44 ప్రకృతి సంబంధమైన శరీరం. ఈ శరీరాన్ని విత్తడం అంటే ఆకుమాడి నారుమడి విత్తనాలు చల్లుతారు కదా, మట్టిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ విత్తనం కుళ్ళిపోవాలి. కుళ్ళిపోయిన తర్వాత కిందకు వేర్లు వెళ్ళాలి, పైకి మొలకలు రావాలి. ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విత్తామంటే ఎక్కడ? పరలోకము నా దేశమని పాట పాడుకుంటూ తీసుకుని వెళ్ళి పెట్టిలో పెట్టి గొయ్యి తీసి గోతులో పెట్టి మట్టేసి కప్పెట్టారు. అంటే విత్తనాన్ని కప్పెట్టారు. ఇప్పుడు ఏమవ్వాలి? విత్తనం కుళ్ళిపోవాలి. కుళ్ళిపోద్దా? 3 రోజులకి 4 రోజులకి వెళ్ళి శుభ్రంగా నీళ్ళేసి కల్లాపు జల్లి అలుకొస్తారు కదా, ఒకసారి ఓపెన్ చేసి చూసిరండి, లోపల ఏమవుద్ది? కుళ్ళిపోద్ది. ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విత్తాం, ఇప్పుడు అది ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడాలి. అంటే విత్తనాన్ని విత్తాం, తర్వాత ఏమవ్వాలి? అది కుళ్ళిపోవాలి, తర్వాత లేపబడాలి. ఆత్మ సంబంధమైనదిగా లేపబడాలి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఉందా? చూసారా? అందుకనే గింజను మీకు ఉదాహరణగా చూపించాడు. విత్తనం చచ్చితేనే కానీ అది ఏమవుదు? మొలికింపబడదు కదా. అది గోధుమ గింజ అయినను మరి ఏ గింజ అయినను సరే అన్నాడు. అంటే అర్థమేంటి? ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మహిమ దేహము ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవాత్మ ఆయనో. కడపటి ఆదాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగింది కాదు. ఆత్మ సంబంధమైందంటే దేవుడైన యెహోవా వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా, జీవవాయువు ఆత్మ అది మొదట కలిగింది కాదు. మొదట ఏం కలిగింది? ప్రకృతి సంబంధమైనది కలిగిందట. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది. ప్రకృతి సంబంధమైనది అంటే నేలమంటితో నిర్మించి దేహము, బాడీ ప్రకృతి సంబంధమైనది. ఈ ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైనది. అంటే మొట్టమొదటి ఏమొచ్చింది? ప్రకృతి సంబంధమైన శరీరం వచ్చింది, తర్వాత ఆత్మ సంబంధమైన దేహం వచ్చింది. ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగింది, ఆత్మ సంబంధమైన మొదటి కలిగింది కాదు, రెండవదిగా సెకండరీ వచ్చింది. అది మొదటి మనుష్యుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మొదటి మనుష్యుడు అంటే ఆదాము, మొదటి మనుష్యుడు అంటే దేహం మట్టిలో నుండి వచ్చింది. రెండవ మనుష్యుడు అంటే ఆత్మ పరలోకం నుండి వచ్చింది. మొదటి మనుష్యుడు అంటే మొదటి ఆదాము ప్రకృతి సంబంధమైన వాడు, రెండవ మనుష్యుడు అంటే పరలోక సంబంధి, రెండవ ఆదాము లేదా కడపటి ఆదాము పరలోకము నుండి వచ్చినవాడు. రెండుగా మనం దీనిని ఆలోచించాలి. మొదటి మనుష్యుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. ఆదాము దేహం, ఆదాము ఆత్మ. 48 మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఆదాము ఎలాంటోడో ఆదాము లక్షణాలు కలిగినటువంటి మనమందరము కూడా అలాంటి వాళ్ళమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారో ఆయన లక్షణాలు కలిగినటువంటి మనము కూడా అలాంటి వారమే. ఆయన లక్షణాలు, ఆయన మాట, ఆయన స్వభావం, తన పోలిక తన రూపం అన్నారుగా, తన పోలిక తన రూపం, ఆత్మరూపం, ఆత్మస్వరూపం, ఆయన కలిగినటువంటి లక్షణాలు
ఆయన ఎలా ఉన్నాడో అలాగా ఉండటం. ఏమండి, అంటే మనుషులుగా మనం ఆదాము లక్షణాలు ఏ విధంగా అయితే కలిగి ఉన్నామో అదేవిధంగా దేవుని లక్షణాలు కూడా కలిగి ఉన్నాం. మనలో ఏవి ఎక్కువ ఉంటాయి? ఒకటేమో దేవుని మీద తిరుగుబడి చేసాం, పరలోక స్వాస్థ్యాన్ని, పౌరస్థితిని కోల్పోయాం, దేవదూతలకు ఉన్నటువంటి స్థితిని కోల్పోయాం, పాపము చేసాం, అపవాదిని తండ్రిగా కలిగి ఉన్నాం, దేవుని మీద తిరుగుబాటు చేసాం, భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలే చేసాం. ఇవే ఎక్కువ ఉన్నాయి మనకి. పరలోక జ్ఞాపకాలు మొత్తం మర్చిపోయాం, పరలోకం నుండి వచ్చామన్న సంగతి మర్చిపోయాం, పరలోక సంబంధులుగా ఉండటము మర్చిపోయాం, దేవునికి ఇష్టలుగా ఉండటము మర్చిపోయాం. మనకిష్టం వచ్చినట్టుగా భూమి మీద బ్రతుకును ఏర్పాటు చేసుకున్నాం. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. 49లో మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. మనకు ఆదాము లక్షణాలు ఉన్నాయా? పుష్కలంగా ఉన్నాయి. లేవేంటి? అన్నీ అవే. కాబట్టి ఆదాము లక్షణాలు కలిగినటువంటి మనం ఎవరి లక్షణాలు కలిగి ఉండాలి చెప్పాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలు కూడా మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి కడపటి ఆదాము అయితే ఆదాము మొదటి ఆదాము. వీరు ఇరువురికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆదాము వర్సెస్ ఆదాము అనగా మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. కడపటి ఆదాము కూడా దేవుని కుమారుడు చెప్పాడా? రాశారా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాశారు, లూకా సువార్తలో రాశారు. యేసుక్రీస్తు వారు ఎవరని చెప్పుకున్నాడు? ఈ లోకంలో దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. ఆదాము కోసం కూడా ఏమని ఉంది? లూకా 3:36లోను 38లోను ఉంటుంది. ఏమని? ఆదాము దేవుని కుమారుడు. అంటే మొదటి ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. కడపటి ఆదాము దేవుడే కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు ఆయన, కడపటి ఆదాము. తర్వాత మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు, కడపటి ఆదాము ధర్మశాస్త్రాన్ని పాటించాడు. కొట్టేయడానికి రాలేదురా నాయన, పాటించడానికి వచ్చానన్నాడు. కొట్టివేయడానికి రాలేదు, నేను పాటించడానికి వచ్చానన్నాడు. ఆదామేమో ఆజ్ఞను అతిక్రమించాడు. తర్వాత ఆదాము సాతాను దగ్గర లేదా సాతాను చేతిలో ఓడిపోయాడు. కడపటి ఆదాము సాతానును గెలిచాడా? సాతాను పో అన్నాడా? ఆదాముకు పండితే తినేశాడు. కడపటి ఆదాము రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమంటే తిన్నాడా? తినలేదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అన్నాడు. అవును కదా? అంటే సాతాను చేతిలో ఆదాము ఓడిపోతే సాతానును ఓడించాడు ప్రభువారు, అనగా కడపటి ఆదాము. తర్వాత ఆదాము వలన పాపం వచ్చిందా? కడపటి ఆదాము వలన పాపానికి విడుదల లేదా నివారణ వచ్చింది. ఆదాము వలన మరణం వచ్చింది. సినిమా చూస్తున్నారా రాసుకుంటున్నారా? సినిమా చూస్తున్నారు అందరూ. రాయకండి, మీకు అన్నీ వచ్చు కదా. రాయకండి, చదవకండి, బైబిల్ చూడకండి, మొత్తం గాలి కుదిలేండి అంతే. అందుకనే 2 వారాల క్రితం చెప్పింది కూడా 2 వారాల్లో ఎగిసిపోయింది మొత్తం. మనకు పరలోక జ్ఞాపకాలే గుర్తుండవు కదా, ఈ మాటలు ఎలా గుర్తుంటాయి? అందుకని రాసుకోవాలి. హృదయం అనే పలక మీద రాసుకోవాలి, పుస్తకాల్లో రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇవి మళ్ళీ మీకు దొరకవు. ఆదాము వలన మరణం వచ్చింది, కడపటి ఆదాము వలన నిత్య జీవం వచ్చింది. మరణము జీవం వచ్చింది. తర్వాత ఆదాము పాపిగా మారిపోయాడు, కడపటి ఆదాము పరిశుద్ధుడు. ఆదామేమో పాపం చేశాడు, పాపిగా మారిపోయాడు. కడపటి ఆదామేమో పరిశుద్ధుడు. ఆదాం చచ్చిపోయాడు, బతికాడా?
బతకలేదు, చచ్చిపోయాడు. కడపటి ఆదాము కూడా చనిపోయాడు, సజీవుడయ్యాడు. దేవదూతలు అంటారు, సజీవుడైన వానిని మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు? మీకంటే ముందుగా యెరూషలేములోకి వెళ్ళాడు, వెళ్ళండి. గలిలయలోనికి వెళ్ళాడు, వెళ్ళండి. చెప్పారు, దేవదూతలు చెప్పారు. సజీవుడైన వానిని మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారయ్యా? ఆదాము ఏమయ్యాడు? చచ్చిపోయాడు. కడపటి ఆదాము సజీవుడయ్యాడు, చనిపోయి సజీవుడయ్యాడు. ఆదాము మరణానికి లోనయ్యాడు. కడపటి ఆదాము మరణపు ముళ్ళును విరిచాడు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణానికి ఉన్నటువంటి విజయం పాపమట. ఆ పాపాన్ని విరిచేశాడు. మరణపు ముళ్ళు పాపం, అందుకని మరణపు ముళ్ళును విరిచాడు. ఆదాము జీవించు ఆత్మ, జీవించు ప్రాణి, జీవించు ఆత్మ. ఆదాము జీవింపచేయు ఆత్మ. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. ఈరోజు మనమందరం కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే జీవింపజేయు ఆత్మను మనం కలిగి ఉండాలి, అనగా యేసుక్రీస్తును కలిగి ఉండాలి. ఆదాము వర్సెస్ ఆదాము. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము వలన నష్టం వచ్చింది, కడపటి ఆదాము వలన లాభం వచ్చింది. మొదటి ఆదాము స్వప్రయోజనాన్ని కోరుకున్నాడు, తన సొంత ప్రయోజనాన్ని కోరుకున్నాడు. కడపటి ఆదాము మనందరి ప్రయోజనాన్ని కోరుకున్నాడు. ఆయన వలన మనకు ప్రయోజనమా కాదా? ఆయన చనిపోవటం వలన ఇప్పుడు మీరు బ్రతికారు అని వాక్యం చెప్తూ ఉంది. ఆయన చనిపోవడం వలన మనం బ్రతికమట. అంటే మనందరికీ కూడా ప్రయోజనం చేకూర్చడానికి బలి అయిన వాడే కడపటి ఆదాము. పేరు ఒకటే, దేవుని కుమారుడిగా హోదా కూడా ఒకటే. గనుక ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యం చాలా విలువైనది. ఆ వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మీ హృదయాల్లో భద్రం చేసుకుని, మీకు యూట్యూబ్లో వీడియో ఏ రోజు కనబడితే ఆ రోజు లైక్ చేయడం, అనేకులకు షేర్ చేయటం, అనేకులకు ఈ యొక్క సత్యాన్ని తెలియచేసేవారుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్న నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకానికి ఆదాము తెలుసు, కానీ కడపటి ఆదాముకు తెలియదు నాయన. క్రైస్తవ్యానికి కూడా తెలియదు. ఈరోజు ఈ 41వ సత్యాన్వేషణ సత్యపరిశీలన సదస్సులో లోతైన విషయాలు, మర్మయుక్తమైన సంగతులు, ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు చాలా విషయాలు మీరు మాకు నేర్పించారు నాయన. విత్తబడిన వాక్యం అపవాది వచ్చి ఎత్తుకుని పోకుండా హృదయంలో ఫలించే భాగ్యాన్ని దయచేయండి. వాక్యానుసారమైన భక్తి జీవితాలు మాకు దయచేయండి. వాక్యపు లోతులు వెతుకుతూ మీకు మరింత దగ్గర అయ్యే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ, ఈరోజు నాయన ఆత్మీయ ఆహారాన్ని మేమందరము భుజించాం. శరీర సంబంధమైన ఆహారాన్ని మరి కాగిత ధనరాజు గారు, మంగగారు వారి కుటుంబం ఏర్పాటు చేశారు. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయమని ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను.